సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం దగ్గర సాగర్ ఎడమ కాలువకు మరో గండి పడింది. నిన్న కూడా ఉదయం 10 గంటలకు సాగర్ ఎడమ కాలువ పరిధిలోని 117వ కిలోమీటర్ దగ్గర గండి పడింది. ఇవాళ 119వ కిలోమీటర్ దగ్గర మరో గండి పడింది. ఈ విషయం తెలుసుకున్న ఎన్ఎస్పీ సిబ్బంది సాగర్ ఎడమ కాలువను ఆపేశారు. అయినా నీటి ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు 7 అడుగుల మేర ఈ నీటి ప్రవాహం కొనసాగుతోంది. మరిన్ని డీటెయిల్స్ స్పాట్ నుంచి శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు? ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొరుగుతున్నాయి. చెరువులలో కుంటలలో పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది. ఇక సూర్యాపేట జిల్లా వచ్చేటప్పటికి ఆరెంజ్ జోన్లో ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున వర్షాలు ఉండడంతో రాష్ట్రంలోనే అత్యధికంగా కోదాడ హుజూర్నగర్ ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. దాంతో కోదాడ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. పలు కాలనీలన్నీ కూడా జలమయమయ్యాయి. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు దిగువ ప్రాంతానికి 26 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. మరోవైపు లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ కూడా సాగునీటి, తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేశారు. దాంతో ఎక్కువ ఫ్లోటింగ్ వస్తున్నది. ఇప్పుడు నిన్న ఉదయం 10 గంటలకు నడిగూడ మండలం రామచంద్రాపురం వద్ద 117వ కిలోమీటర్ వద్ద కెనాల్ కు సంబంధించి గండి పడింది. అదేవిధంగా 119వ కిలోమీటర్ వద్ద కూడా పెద్ద గండి పడింది. ఈ 2 పెద్ద గండిలు పడడం వల్ల పెద్ద ఎత్తున రైతులకు నష్టం జరిగింది. ప్రస్తుతం మనము ఇక్కడ వ్యూలో చూడొచ్చు. ఈడ గండి పడిన ప్రాంతాన్ని మరికొద్ది సేపట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం మొత్తం కూడా పరిశీలించనున్నారు. దీన్ని వాటర్ మొత్తం కూడా నిలిపివేసిన తర్వాత ఈ గండిని పూడ్చే ప్రయత్నం చేస్తుంటారు. ప్రస్తుతం మనం 117 కిలోమీటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ మనము ఈ గండికి సంబంధించి అంటే లెఫ్ట్ కెనాల్ నీటిని మొత్తం కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం ఆపివేసింది. కానీ ఈ నీరు వచ్చి చేరింది. అంటే ఉండేదానికంటే ఎక్కువ నీటి మట్టం ఉండడంతో పాలేరు రిజర్వాయర్ నిండుకుండలా మారింది. మరోవైపు ఆ నీరు మొత్తం కూడా మళ్ళీ రిటర్న్ లో వస్తున్నది. లెఫ్ట్ కెనాల్ కు సంబంధించి ప్రాజెక్టు నిండుకుండలా ఉండడంతో రిటర్న్ లో వస్తుంది. మనం ప్రస్తుతం చూసే విజువల్స్ మాత్రం రిటర్న్ లో వచ్చే నీళ్లు అని చెప్పుకోవచ్చు. ఓవైపు కెనాల్ 2 చోట్ల గండి పడింది. ఇది భారీ గండి అని చెప్పుకోవచ్చు. దాదాపు 4000 ఎకరాలు నీట మునగగా అది రైతులకు కుండలా మారింది. మరోవైపు ఆ నీరు మొత్తం కూడా మళ్ళీ రిటర్న్ లో వస్తున్నది. లెఫ్ట్ కెనాల్ కు సంబంధించి ప్రాజెక్టు నిండుకుండలా ఉండడంతో రిటర్న్ లో వస్తుంది. మనం ప్రస్తుతం చూసే విజువల్స్ మాత్రం రిటర్న్ లో వచ్చే నీళ్లు అని చెప్పుకోవచ్చు. ఓవైపు ఏమో కెనాల్ కు 2 ఉందో అప్పుడు మాత్రమే ఈ గండి పూడ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ నుంచి మళ్ళీ పక్కకే తూము ఉంది. ఆ తూము నుంచి రిటర్న్ నీళ్లు రావడంతో 4000 ఎకరాలు ఇక్కడ 100 మునిగాయి. మళ్ళీ ఒకసారి ఇక్కడ మనము ఈ వ్యూ చూస్తే మాత్రం ఇక్కడ మొత్తం కూడా రైతులకు సంబంధించిన పంట పొలాలు ఉన్నాయి. ఆ పంట పొలాలు మొత్తం కూడా నీటి మునగడంతో పాటు వచ్చే ఫ్లోటింగ్ కి ఏదైతే ఈ కెనాల్ కు సంబంధించిన ఫ్లోటింగ్ ఉందో ఆ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడంతో భారీ చెట్లు కావచ్చు, అదేవిధంగా అన్ని కూడా కొట్టుకపోయిన విజువల్స్ కూడా మనం చూడవచ్చు. ఇది పెద్ద గండి అని చెప్పుకోవచ్చు. 2 చోట్ల అంటే అటు లెఫ్ట్ కెనాల్ నుంచి భారీ పాలేరు రిజర్వాయర్ నుంచి కూడా ఆ ఫ్లోటింగ్ ఎక్కువ కావడంతో 2 అక్కడ కొంత వీక్ గా ఉన్న ఎక్కడైతే పాయింట్ ఉందో లెఫ్ట్ కెనాల్ కు సంబంధించిన ప్రాజెక్టు వద్ద అక్కడే 2 గండీలు అయితే పడాయని చెప్పుకోవచ్చు. అధికారులు కూడా దీన్ని పూడ్చడానికి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎలాంటి అవకాశం లేదని చెప్పుకొస్తున్నారు. దీన్ని పూడ్చాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంది. గతంలో కూడా 2022లో కూడా సేమ్ పరిస్థితి 14 మైళ్ళ దగ్గర జరిగితే దాదాపు 16 రోజుల పాటు ఆ నీటిని ఆపివేసి అక్కడ వర్క్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోసారి ఇక్కడ మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక చోట కాకుండా 2 చోట్ల 117వ కిలోమీటర్ వద్ద 119వ కిలోమీటర్ కొంత సమయం పట్టే అవకాశం ఉంది. గతంలో కూడా 2022లో కూడా సేమ్ పరిస్థితి 14 మైళ్ళ దగ్గర జరిగితే దాదాపు 16 రోజుల పాటు ఆ నీటిని ఆపివేసి అక్కడ వర్క్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోసారి ఇక్కడ మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక చోట కాకుండా 2 చోట్ల 117వ కిలోమీటర్ వద్ద 119వ కిలోమీటర్ వద్ద పెద్ద గండి పడను. ఆ గండికి సంబంధించి పూడ్చాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎన్ఎస్పీకి సంబంధించిన అధికార యంత్రాంగం చెప్పుకొస్తుంది. మరి కొద్దిసేపట్లో అధికారులు కావచ్చు, మంత్రి కావచ్చు ఇక్కడికి చేరుకొని ఇక్కడున్న కెనాల్ కు
సంబంధించిన గండి కావచ్చు, అదేవిధంగా రైతుల నష్టం మీద పూర్తి స్థాయిలో ఆరా తీయనున్నారు. ఇప్పటికే అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఈ కెనాల్కు సంబంధించి ఒకసారి చూస్తే నడిగూడ మండలము కాగిత రామచంద్రపురంతో పాటు కరివిరాల, ఖమ్మం జిల్లాకు సంబంధించి కూసుమంచ, నాయక్గూడ తండా దగ్గర కూడా 4వ తండాకు సంబంధించి ఇక్కడ కూడా ప్రవాహం ఎక్కువ ఉండే అక్కడ కూడా కొంత ఎఫెక్ట్ ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. ఈ నీటి ప్రవాహం తగ్గాలి అంటే కొంత టైం పట్టే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. దాదాపు 7 అడుగుల మేర ఇప్పుడు మళ్ళీ రిటర్న్లో పాలేరు రిజర్వాయర్ నుంచి రిటర్న్లో 7 అడుగుల మేర నీళ్లు మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి. దాంతో ఈ ఫ్లోటింగ్ని ఆపే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ పాలేరు ప్రాజెక్టుకు సంబంధించినది ఏదైతే ఉన్నదో రిటర్న్లో ఎలాంటి గేట్లు లేకపోవడం, అదేవిధంగా తూములు కూడా లేకపోవడంతో ఆ నీటి ప్రవాహాన్ని ఆపే పరిస్థితి అయితే లేదు అని చెప్పేసి అధికారులు చెప్పుకొస్తున్నారు. ఈ దాదాపు నిన్న కావచ్చు, ఈ రోజు కావచ్చు, ఈ అది ఎగువ ప్రాంతాల్లో ఉన్న భారీ వర్షాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లకు సంబంధించి మళ్ళీ మొన్నటి వరకు 10 అడుగులు, కొన్ని గేట్లు 5 అడుగుల మేర అవుతారు. కానీ నిన్నటి నుంచి కూడా 15 అడుగుల మేర ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో పులిచింతల ప్రాజెక్టు కావచ్చు, లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్స్ కావచ్చు పెద్ద ఎత్తున నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు విద్యుత్ తయారీకి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఆ నీటిని విడుదల చేస్తున్నారు. తాగునీటి అవసరాల కోసం, సాగునీటి అవసరాల కోసమే ఈ లెఫ్ట్ కెనాల్కు సంబంధించిన నీటి విడుదల ఉంటుంది. చెరువులు, కుంటలను ప్రధానంగా కూడా నింపాలి, 2 క్రాప్లకు సాగునీరు అందించాలి, అదేవిధంగా తాగునీటి అవసరాల కోసం చెరువులు, కుంటలలో నింపాలి అనేది అధికారుల ఉద్దేశం. దానిలో భాగంగా ఈ లెఫ్ట్ కెనాల్కు సంబంధించి వాటర్ రిలీజ్ చేసిన పరిస్థితి. ఆ ఫ్లోటింగ్ ఎక్కువ కావడంతో దాదాపు పాలేరు రిజర్వాయర్ దగ్గరలో ఖమ్మంకు అటు సూర్యాపేట జిల్లాకు బార్డర్లో ఇప్పుడు ఈ గండి పడిందని చెప్పుకోవచ్చు. ఈ గండితోటి దాదాపు పెద్ద ఎత్తున రైతులకు నష్టం వాటిల్లి, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా కొంత నష్టమే అని చెప్పుకోవచ్చు. ఈ నీటిని అదుపు చేసే పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతము లేదనే అధికార యంత్రాంగం చెప్పుకొస్తుంది. ఓవరాల్ గా ఈ లెఫ్ట్ కెనాల్ దానికంటే అత్యధికంగా నీరు ఉండడంతో మరోవైపు ఈ లెఫ్ట్ కెనాల్ కు రివర్స్ నీళ్లు రావడంతో పాటు కోదాడ పట్టణం రామాపురం ఎక్స్ రోడ్డు దగ్గర కూడా పెద్ద ఎత్తున బ్యాక్ వాటర్ నుంచి కూడా జాతీయ రహదారికి వాటర్ వచ్చింది. దాంతో రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. ప్రస్తుతం అయితే రాకపోకలకు సంబంధించి హైదరాబాద్ టు విజయవాడ రహదారి ఏదైతుందో దానికి సంబంధించి రాకపోకలను నిలిపివేశారు అధికార యంత్రాంగం. అటు నార్కట్పల్లి టు అద్దంకి రహదారి వైపు డైవర్ట్ చేశారు. మరోవైపు ఖమ్మంకు సంబంధించి కూడా కూసుమంచి వద్ద బ్రిడ్జి మొత్తం కూడా కొట్టుకుపోవడంతో అక్కడ కూడా వాహనాలను ఆపేశారు అధికార యంత్రాంగం. అత్యవసరం ఉంటే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దు, ఒకవేళ అత్యవసరం ఉంటే ఖచ్చితంగా కూడా సేఫ్టీ మెజర్స్ తో బయటికి రావాలని చెప్పేసి కూడా సూచన చేస్తున్నారు. మరోవైపు ఏవైతే దారి మళ్లింపు ఉన్నదో దారింపు మళ్లింపుకు సంబంధించి కూడా పోలీసులకు సహకరించాలి, అధికారులకు సహకరించాలని కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఈ 2 రోజుల పాటు కురిసిన వర్షాలు పెద్ద ఎత్తున వరద నీరు రోడ్డుపై రావడం, అదేవిధంగా చాలా వాహనాలు ఆగిపోవడంతో పాటు చాలా కాలనీలన్నీ కూడా జలమయం అవ్వడం అయ్యాయి. మరోవైపు ఉండేదానికంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. ఈ దరిదాపులో ఏదైతే పాలేరు ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కువ ఉండాలి. ఈ పాలేరు ప్రాజెక్టు సంబంధించి ఉండాల్సిన 23 ఫీట్ల కంటే 32 ఫీట్లు అంటే అత్యధికంగా నీరు వచ్చి చేరింది. ఒకవేళ దాన్ని కనుక ఆపే ప్రయత్నం చేస్తే ప్రాజెక్టుకే పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రాజెక్టు కూడా ప్రమాదంలో ఉందనే అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతో పాలేరు ప్రాజెక్టు నీటి మట్టం తగ్గే వరకు కూడా ఇక్కడ ఒకవేళ ఈ రివర్స్ వచ్చే వాటర్ ని కావచ్చు, అదేవిధంగా బ్యాక్ వాటర్ ని కావచ్చు ఎక్కడ కూడా నిలిపివేసే పరిస్థితి లేదు అని చెప్పేసి అధికారులు చెప్పుకొస్తున్నారు. ఓవరాల్ గా అయితే ఇక్కడ ఈ పాలేరు ప్రాజెక్టు నుంచి రివర్స్ వచ్చే వాటర్ తోటి ఈ గండికి సంబంధించి కావచ్చు 117వ కిలోమీటర్ దగ్గర కావచ్చు, 119వ కిలోమీటర్ దగ్గర కావచ్చు, ఈ 2 గండిలను పూడ్చడం అయితే కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది అని చెప్పుకొస్తున్నారు. దాదాపు ఇది మొత్తం పూర్తయ్యే వరకు కూడా 15 రోజులకు పైచిలుకు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం పనులు స్టార్ట్ చేసే వరకే పాలేరు ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కువ వాటర్ ఉండడం వల్లనే ఈ పనులు ఇప్పుడు స్టార్ట్ చేయలేమని ఎన్ఎస్పీ అధికారులు ఇప్పటికే చెప్పుకొచ్చారు. దాంతో ఇప్పుడైతే ప్రస్తుతం అయితే గండి ఎక్కడైతే పడ్డదో ఆ గండిని పరిశీలిస్తున్నారు. అదేవిధంగా దాన్ని పూడ్చే ప్రయత్నం ఇప్పట్లో చేసే ప్రయత్నం అయితే లేదు. రైతులకు సంబంధించి ఎక్కడైతే నష్టం జరిగింది రైతులకు ఆల్టర్నేట్ గా ఏమైనా సహాయక చర్యలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళకు తక్షణం ఏదైనా సహాయక చర్యలు కావచ్చు, వీటి మీదనే ప్రభుత్వం అధికార యంత్రాంగం ఫోకస్ చేసినట్లు మనకు కనిపిస్తుంది. దానిలో భాగంగానే మరికొద్ది సేపట్లో ఇక్కడికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడికి రానున్నారు. ఇప్పటికే దీని కింద 4000కు పంట పొలాలు మొత్తం కూడా నీట మునిగాయని చెప్పేసి అధికారులు చెప్పుకొస్తున్నారు. మరోవైపు నష్టం అధికార యంత్రాంగం ఫోకస్ చేసినట్లు మనకు కనిపిస్తుంది. దానిలో భాగంగానే మరికొద్ది సేపట్లో ఇక్కడికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడికి రానున్నారు. ఇప్పటికే దీని కింద 4000కు పైచిల్కే పంట పొలాలు మొత్తం కూడా నీట మునిగాయని చెప్పేసి అధికారులు చెప్పుకొస్తున్నారు. మరోవైపు నష్టం
ఎవరైతే నష్టం జరిగిందో రైతులకు ఆ నష్టపోయిన రైతులను కూడా ప్రభుత్వమే ఆదుకుంటుంది అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ 2 రోజుల పాటు కురిసిన వర్షాలు బాగా ఎఫెక్ట్ అంటే అటు కోదాడ టౌన్ కావచ్చు, అదేవిధంగా హుజూర్ నగర్, పాలకవీడు, మేళ్ల చెరువు పరిసర ప్రాంతాల్లో, మరోవైపు హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు ఉండడంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. రాకపోకలకు సంబంధించి సంఘం కావచ్చు, అదేవిధంగా కొన్ని రహదారులు ఏవైతే ప్రధాన ప్రాజెక్టు అది మూసీ ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడ రాకపోకలకు సంబంధించి ఆ దారులన్నీ కూడా క్లోజ్ చేశారు అధికార యంత్రాంగం. అక్కడి నుంచి ఎవరు కూడా రావద్దని మృతదేహానికి సంబంధించి ప్రస్తుతం ఆ కోదాడ ప్రభుత్వ హాస్పిటల్లో మార్చరీ రూమ్ లో వాళ్ళకి పోస్ట్మార్టం చేసిన తర్వాత కుటుంబ సభ్యులకు డెడ్ బాడీని అప్పగించారు. మరోవైపు ఇక్కడ ఈ కోదాడ టౌన్ లో కావచ్చు, అదేవిధంగా కొన్ని కాలనీలో కావచ్చు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. ప్రధానంగా కూడా కోదాడ చెరువు పెద్ద చెరువు, అత్యంత పెద్ద చెరువు. ఈ చెరువుకు సంబంధించి కూడా FTL లోనే చాలా భవనాలు, అపార్ట్మెంట్లు అన్ని కూడా నిర్మించారు. దాంతో చాలా చోట్ల ఆ కాలనీలలో నీళ్లు వచ్చి రావడంతో ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి. గతంలో అధికార యంత్రాంగం కావచ్చు చాలా మంది చెప్పుకొచ్చారు. ఇతర ఒక NRI జలగం సుధీర్ అనే వ్యక్తి ఈ చెరువుకు సంబంధించిన దిగువ ప్రాంతాల్లో చాలా మంది ఇండ్లు నిర్మించారు. అది చాలా ప్రమాదము, దీన్ని మీరు కట్టడి చేయడంతో పాటు చెరువుకు సంబంధించిన భూములను కాపాడాలని చెప్పేసి గత ప్రభుత్వానికి లెటర్ కూడా రాశాడు. గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినవించాడు. సో అప్పుడు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం ఆ ఎఫెక్ట్ స్పష్టంగా కూడా అక్కడ కనిపిస్తుంది. ఆ కాలనీల వాళ్ళను, ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీల వాళ్ళను తీసుకురావడానికి NDRF టీము దిగి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని సేఫ్ ప్లేస్ లో పునరావాస కేంద్రాలు కల్పించి వాళ్ళని తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు కోదాడలోని కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు అందులో కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో కొన్ని ఫైళ్లు కావచ్చు, ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ఫైళ్లన్నీ కూడా తడిసి ముద్దయినాయి. ఆ ఫైళ్లన్నీ కూడా తీసే ప్రయత్నం అధికార యంత్రాంగం చేస్తున్నది. మొత్తం కూడా కోదాడ టౌన్ లో మాత్రం ప్రజలకు చాలా ఇబ్బంది వాటిని చెప్పుకోవచ్చు. మరోవైపు సూర్యాపేటకు సంబంధించి కూడా టౌన్ లో పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో కొన్ని కాలనీలు జలమయమయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన మున్సిపల్ సిబ్బంది, అధికార యంత్రాంగం, రెవెన్యూ సిబ్బంది వాళ్ళు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం ప్రస్తుతం అయితే రెయిన్ కంటిన్యూ అవుతుంది. చిరుజల్లులు మాత్రమే, నిన్న మాత్రం భారీ వర్షం ఉండే కానీ ఈ రోజు చిరుజల్లులు, వెదర్ మొత్తం కూడా కూల్ ఉంది. సో కానీ ఎక్కడ కూడా వచ్చిన వరద మాత్రం ఇంకా ఫ్లోటింగ్ అలాగే ఉండడంతో గోదావరిలో పాలేరు రిజర్వాయర్ నుంచి బ్యాక్ వాటర్ కావచ్చు, అదేవిధంగా పాలేరు రిజర్వాయర్ నుంచి వచ్చే రివర్స్ వాటర్ కావచ్చు, కెనాల్ కు, అదేవిధంగా టౌన్ జాతీయ రహదారికి ఎఫెక్ట్ అయితే స్పష్టంగా కూడా చూపిస్తున్నది.